ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరిట ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమందు జీవించుచున్నటువంటి మనకి కొన్ని సందర్భాల్లో అవిశ్వాసపు ఛాయలు అనేవి కనపడతా ఉంటాయి. అసలు నిజమా కాదా అని. యేసు ప్రభు మాత్రమే శాశ్వతుడు. ఆయన మాత్రమే ఎప్పటికీ నిలిచి ఉండే దేవుడు. ఈ సందేహాలు, ఈ అనుమానాలకి తావు ఇవ్వద్దు. తావు ఇచ్చినవా అది మనల్ని కబళించేస్తుంది. అనుమానం పెనుపోతూ అంటారు చూడండి, అట్లాగా అవిశ్వాసంలో పడేసి నిలువున చీల్చేస్తుంది. కాబట్టి ఏం చేస్తారంటే, అవిశ్వాసము ఎప్పుడైతే తొంగి చూస్తూ ఉందో ఆ సమయంలో ఆయన చేసినటువంటి కార్యాలని, ఆయన గొప్ప క్రియలని, ఆయన మన జీవితంలో జరిగించిన వాటిని, పరిశుద్ధ లేఖనాల్లో రాయబడిన వాటిని జ్ఞాపకం చేసుకుంటే ఈ అవిశ్వాసం నుంచి బయటపడవచ్చు. అనేకులు వస్తా ఉన్నారు, ఏమైందో ఏమో తెలియదు, వెనక్కి వెళ్ళిపోయారు. యేసు ప్రభు వారు వెంబడే, ఆయన వెంబడే నడుస్తూ ఉన్నటువంటి వారు వారి జీవితంలో ఎదురైనటువంటి ఆ పరిస్థితిని బట్టి ఉన్న పళంగా అనేకులు వెనక్కి వెళ్ళిపోయారు. అప్పటి వరకు వారు చూసినటువంటి దేవుని కార్యాలని మరి మర్చిపోయారేమో, లేకపోతే అదొక కలగా అనుకుంటారేమో తెలియదు. కానీ వారి ముందున్నటువంటి ఆ పరిస్థితి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నదంటే, వెనక్కి లాగేసుకొని ప్రభు దగ్గర నుంచి వారిని నిలువున లోకంలోనికి ఈడ్చుకుపోయింది. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనంలో రాయబడినది. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. ఎన్నడూ కూడా తిరిగి చూసినటువంటి వాళ్ళు కాదు. అనేకులంట, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఆయనను వెంబడించేటువంటి క్రమంలో ఒక్కొక్కసారి మనకి సుడిగుండాలు లాంటి, పెను తుఫాన్లు లాంటి పరిస్థితులు ఎదురుపడతాయి. అప్పుడు నిబ్బరం కలిగి ఉండాలి. ఆయన చెప్తా ఉంటాడు అప్పుడప్పుడు, ధైర్యంగా ఉండండి, నిబ్బరం కలిగి జీవించండి అని ఇందును బట్టే చెప్తాడు. ఆ కొద్ది సమయంలో మనం ఏం చేయాలంటే, విశ్వాసమందు మనల్ని మనం కాపాడుకోవాలి. అప్పటి వరకు ఆయన కార్యాలు వారి జీవితాల్లో ఎన్నడూ కూడా చూసినటువంటి వాళ్ళు కాదు. అప్పటి వరకు అటువంటి వాళ్ళు మరి ఎందుకు వదిలిపెడతా ఉన్నారో అర్థం కాదు. కానీ వెనుక తీసి ప్రభువు నుంచి వేరుగా లోకంలో కలిసిపోయారు. వీళ్ళే మనుషులు రా నాయన, వీళ్ళే మనుషులు నిత్య జీవమగినటువంటి మాటలు చెప్పేదే. ఇప్పుడు శిష్యులు చెప్తారు, మేము ఎక్కడికి పోతామయ్యా, నీవే నిత్య జీవము కలిగినటువంటి మాటలు చెప్పే దేవుడివి, మమ్మల్ని నిత్యము కూడా జీవింపచేయగలిగేటువంటి వాక్యాన్ని చెప్పి ధైర్యపరిచేది నీవే. కాబట్టి నీ దగ్గర నుంచి మేము ఎటు పోము, ఇక్కడనే ఉంటాం. ఆ పేడతట్టు అంటారు చూడండి, అట్లాగనే ఉండండి. ఆయన మనల్ని శుద్ధి చేస్తాడు, పవిత్రపరుస్తాడు. ఆ ఉన్నటువంటి మలినాన్ని అంతటిని కూడా శరీరంలో నుంచి, జీవితంలో నుంచి
మన ఆత్మ మీద నుంచి ఉన్నటువంటి ఆ చండాలం అంతటిని కూడా, ఆ శాపం అంతటిని కూడా ప్రభు తొలగించేస్తాడు. ఆ నిత్య జీవము కలిగినటువంటి వాక్యాన్ని చెప్పే దేవుణ్ణి శిష్యులు ఏమంటా ఉన్నారంటే, మేము వదిలిపెట్టాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును కాక. మేము వదిలిపెట్టాం. యేసు ప్రభు వారు అంటూ ఉంటాడు, వాళ్ళందరూ పోయారు కదా, మరి మీ పరిస్థితి ఏంటి అంటే, మేము ఇక్కడనే ఉంటాం. ఎందుకంటే మా జీవితాలకి, మా ప్రాణాలకి నెమ్మదినిచ్చేటువంటి వాక్యము నీ దగ్గరే ఉంది. ఆమేన్. ప్రభు నాకు స్తోత్రం కలుగును కాక. నీ యొద్దనే మేము జీవించగలిగేటువంటి వాక్యము, మాటలు మాకు దొరుకుతూ ఉన్నాయి. మేము ఎక్కడికి బాబు ఇక్కడనే ఉంటాం. ఆ సమయంలో ఆయన మన జీవితాల్లో చేసినటువంటి కార్యాలు గుర్తుకు రావాలి. నేను దర్శనాలని చెప్పనని నేను రాత్రి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. మొన్నటి దాకా అంటే కొన్ని నెలల ముందు 4 నెలలో, 5 నెలలో, మహా అయితే ఒక 6 నెలల కిందటి వరకు దర్శనాలు అప్లోడ్ చేశాను. ఇప్పుడు కూడా ఉన్నాయి దర్శనాలు. వాక్యానికి తగినటువంటి దర్శనం అనేది నాకు రాలేదు కాబట్టి అప్లోడ్ చేయట్లేదు. దర్శనాలు పరిచర్య గురించి, వ్యక్తిగతంగా ఇంకోటి దర్శనాలు ఉన్నాయి, కానీ సరిగ్గా నేను చెప్పే వాక్యానికి సరిపోయిన దర్శనం ఉంటే నేను అప్లోడ్ చేస్తాను. రాత్రి అనుకున్నా, వాక్యం చెప్తా ఉన్నా కానీ దర్శనాలు అప్లోడ్ చేయట్లా, దర్శనాలు చెప్పట్లా అని చెప్పాను. ఆయన మనకు భవిష్యత్తుని గురించి అలర్ట్ చేసే దేవుడు. ఆయన మనకు భవిష్యత్తు ఏమవబోతా ఉందో మనకి చెప్పేటువంటి దేవుడు. ఆ దేవుని యొక్క సహవాసంలో నీవు నేను ఉండి లోకమందు ఆయన వారమగినటువంటి మనము ఆయనతో నడుస్తూ ఉన్నాం. ఆయనతో నడిచేటప్పుడు ఈ సుడిగుండాలు లాంటివి, లేకపోతే ఈ పెను తుఫాన్లు లాంటివి ఎదురైనప్పుడు నన్ను చూడండి, నన్ను పట్టి చూడండి. నేను చేసినట్లుగా కార్యాలని లోకంలో మీరు చూసేటువంటి వారు మరెవ్వరు కూడా చేయరు. నన్ను పట్టి చూడండి అని ఆయన తన శిష్యులకి కనపరుచుకొని వారిని ధైర్యపరుస్తూ ఉంటాడు. ఈ ధైర్యము, ఈ బలము, ఈ యొక్క సహవాసము ఎక్కడ దొరుకుతుంది? పరిశుద్ధుడైన దేవునితో సహవాసము మనుష్యునికి ఎక్కడ దొరుకుతుంది? ఒక్క క్రీస్తులో మాత్రమే మనకి కనబడుతుంది. దేవుడు తన శిష్యులని, తన ప్రజలని వదిలిపెట్టడు. ఏ సమయంలో అయినా సరే ఆయన ప్రజలని ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. అనుక్షణం ప్రతి గడియలో తన వారి వద్దకు వచ్చి ఆయన బలపరుస్తూ ఉంటాడు. నా దగ్గర కూడా నేను మీకు అంతకుముందు కూడా చెప్పా, దర్శనాల రూపకంగా వచ్చి ఆయన ధైర్యాన్ని ఇచ్చి నిలబెడతా ఉంటాడు. ఆ దర్శనాలు సాధారణమైన మనుషులకు వచ్చేవి కావు. కావాలంటే మీరు దర్శనం అనేటువంటి టైటిల్తో అప్లోడ్ అయినటువంటి వీడియోలు చూసినట్లయితే అక్కడ దర్శనం ఉండదు. సాధారణమైనటువంటి మనుషులకి, క్రీస్తులో లేనటువంటి వారికి వచ్చే దర్శనాలు కాదు, రావు కూడా. ఆమేన్. ఆయన ప్రజలకు మాత్రమే ఆయన తనని ప్రత్యక్షపరచుకొని వారిని ధైర్యపరుస్తాడు. లూకా సువార్తలో చూసినట్లయితే తన ప్రజలు బలహీనతకి, అవిశ్వాసానికి గురైన పరిస్థితులు మనకి కూడా భయంకరంగా, అసలు మేము దేవుణ్ణి ఎరిగినటువంటి వాళ్ళము కాము అనే పరిస్థితి ఎదురుపడుతుంది. ఒక్కొక్కసారి అవిశ్వాసంలో పడిపోయి ఎదురవుతుంది. అట్లా ఎదురైనప్పుడు ఆయన మనల్ని ఈ రీతిగా దర్శిస్తాడు. లూకా సువార్త 24వ అధ్యాయము 38వ వచనంలో రాయబడి ఉన్నది. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను, నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్లుగా మీరు చూచుచున్న ఎముకలను, మాంసమును భూతమున కుండవని చెప్పి
తన చేతులను పాదములను వారికి చూపాను. చూడండి, పునరుద్ధానము తర్వాత అప్పటికే అనేకులు క్రీస్తుని విడిచి పోయిన పరిస్థితుల్లో ఆయనయే నిత్య జీవమగిన దేవుడని గుర్తించి ఆయనను వెంబడించేటువంటి ఆయన శిష్యులకి భయంకరమైనటువంటి సుడిగాలి పెనుతుఫాను ఎదురవుతాయి. ఏంటంటే అప్పటి వరకు ఆయనే వారికి జీవితం. ఆమె దేవుడు మనకి ఎలాగ జీవితమో ఆ రోజు వరకు శిష్యులకి, ఆయనను వెంబడించే వారికి ఆయనే జీవితం. ఆయన లేకుండా గడిచేది కాదు. ఒక క్షణం అనేది వారికి గడిచేది కాదు. ఆ పరిస్థితుల్లో ఒక్కసారిగా కనుమరుగైపోయాడు. లేడు, చనిపోయాడు, ఆయన మరణించాడు. వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా శూన్యము వారి కళ్ళల్లోకి వచ్చింది. ఒక్కసారిగా వాళ్ళ కళ్ళన్నీ కూడా బైర్లు కమ్ముతా ఉన్నాయి. రోజు గడవనటువంటి నిమిషము కూడా గడవనటువంటి స్థితికి చేరుకున్నారు. ప్రభువు లేకుండా నిమిషము కూడా గడవనటువంటి స్థితికి చేరుకున్నారు. ఆ స్థితిలో ఒక్కసారిగా కనుమరుగైపోయింది ఆయన. ఇక వాళ్ళ పరిస్థితి చూడండి ఎట్లుంటుందో. కనుమరుగైపోయి ఇక ఎవరు ఇక మాటలు కూడా లేవు. ఒకళ్ళకి మాటలు కూడా లేవు. ఒకళ్ళొకళ్ళు ధైర్యపరుచుకునేటువంటి ఆ పరిస్థితి కూడా లేదు. ఆ పరిస్థితుల్లో ప్రభు వారిని దర్శించి నా చేతులు, నా పాదాలను పట్టి చూడండి, నన్ను పట్టి చూడండి. చూసినట్లయితే నేను మనుషుణ్ణి, భూతాన్ని దెయ్యాన్ని కాదు, మనుషుణ్ణి నేను. మీకున్నటువంటి సందేహాలు ఎందుకు? మీరు అవిశ్వాసులతోటి కలిసి తిరిగేవాళ్ళు కాదు, విశ్వాసంలో వేరు పారినటువంటి వారు. అటువంటి మీరు సందేహం ఎందుకు? నేను అబద్ధం చెప్తానా? నేను చెప్పిన ప్రతి మాట కూడా సత్యమే. వారు ఆనాడు చెప్తారు చూడండి, మేము ఎవరి దగ్గరికి పోతాం? నీవే నిత్య జీవము కలిగే వాక్యం చెప్పే దేవుడు. ఆ నిత్య జీవము కలిగినటువంటి వాక్యం ఆయన చెప్పే సమయంలో ఈ విషయాన్ని కూడా చెప్పండి. ఏమనంటే, నేను మరణించడమే కాదు, తిరిగి మరలా లెగుస్తా అని చెప్పినటువంటి ఆయన ఆ పరిస్థితులు అవిశ్వాసంలో ఉండి వాటిని అన్నిటిని మర్చిపోతే వారిని దర్శించి ఆయన సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, మీరు సందేహంలో పడొద్దు, నేను లేను అనేటువంటి ఆలోచనలో దిగజారిపోవద్దు, పాతాళ లోకంలోనికి దిగజారవద్దు. మీకున్నటువంటి విశ్వాసాన్ని అవిశ్వాసానికి మార్చుకోవద్దు. నేను జీవించే దేవుడిని. ఆమె నిరంతరము కూడా జీవించుచున్నటువంటి దేవుడు మన ప్రభు. ఆయన ఈరోజు మనకు చేస్తూ ఉన్న వాగ్దానము యోహాను సువార్త 6వ అధ్యాయము 69వ వచనంలో రాయబడి ఉన్నది. నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. మనమందరం కూడా శిష్యులు ఎలాగైతే సందేహాన్ని పోగొట్టుకొని ఆయనను చూస్తూ వారికి ఉన్నటువంటి ఆ విశ్వాసంలో ఉన్న సందేహాన్ని తొలగించుకొని అదే విశ్వాసాన్ని స్థిరపరచుకున్నారు. మన పరిస్థితుల్లో మనకు ఎలాగున్నాయో మనకి తెలుసు. కాబట్టి ఈ విశ్వాసంలో ఉన్నటువంటి సందేహాలని తొలగించుకొని ఆయన అంతే స్థిరపడిపోదాం. ఆయన ఏమని వాగ్దానం చేస్తా ఉన్నాడంటే, నేను ఎప్పటికీ నిలబడే దేవుణ్ణి. నేను ఎక్కడ చనిపోలే, తిరిగి లెగుస్తా అని చెప్పా. మీతో ఎప్పటికీ ఉంటా అని చెప్పా. కావాలంటే చూసుకోండి అని వారి కళ్ళ ముందు నిలిచి తనను ప్రత్యక్షపరచుకొని మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి సంతోషం పట్టలేకపోతారు. ఆమె సంతోషం అనేది పట్టలేకపోతూ ఉంటారు. సంతోషం చేత వాళ్ళకి నోట మాట రాకుండా అవుతుంది. అంతటి
విశ్వాసులు కూడా కొన్ని పరిస్థితుల్లో ఏమవుతారంటే అవిశ్వాసానికి లోనవుతారు. ఆ పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మన ప్రభు మనల్ని దర్శిస్తాడు. మీరేం చేస్తారంటే విశ్వాసంలో ఉన్న అవిశ్వాసాన్ని విశ్వాసముతో జయించాలి. ఆమేన్. లోకస్తులు లోకానికి దగ్గరగా ఉంటారు. వాళ్ళకి ఎంత దేవుని కార్యాలు దేవుణ్ణే తీసుకొచ్చి ముందు పెట్టినా నమ్మరు. ఆ అవిశ్వాసుల్లో మనము విశ్వాసాన్ని కాపాడుకునే వారంగా ఉండాలి. ఎందుకంటే ఆయన వారిలో నుంచి మనల్ని తనకు ప్రత్యేకపరచుకున్నాడు. ప్రత్యేకింపబడినటువంటి మనము విశ్వాసము కలిగి జీవించాలి. ఆయనే దేవుని పరిశుద్ధుడు, మరెవ్వరు కాదు. క్రీస్తు మాత్రమే దేవుని యొద్దకు అసలైనటువంటి నిజమైనటువంటి మార్గం. ఈ మార్గంలో మనము శాశ్వత కాలము మన జీవితంలో నిలుపుకోవాలి. అవిశ్వాసపు క్రియల్లో నిలిచినంత మాత్రాన లోకానికి మనము దాసులము కావద్దు. ఆయన కానివ్వడు. మనకున్న విశ్వాసాన్ని కాపాడుకుందాం. ఆయనే నిత్య జీవం కలిగిన దేవుడు. ఆయనే మనల్ని ఆయన కృపలో స్థిరపరచును కాక. అలాగే ప్రార్థించుకుందాం. మహోన్నతుడు అయిన పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమందు ఉపవసించి ప్రార్థిస్తూ ఉండగా నీవు నిత్య జీవపు మాటలు కలిగినటువంటి నిత్యము మాతో నివాసము చేసే పరిశుద్ధుడు అయినటువంటి దేవుని కుమారుడవు అని నిన్ను విశ్వసించి నీ యందు తండ్రి నడియాడుచు ఉన్నటువంటి ఈ పరిచర్యని నీ బిడ్డలను తండ్రి ఈ ఉదయకాలమందు జ్ఞాపకం చేసుకొని మా ఎడల తండ్రి మీ కృపను మీ కనికరమును విస్తరింపచేసి మా అవిశ్వాసంలో మాకున్న విశ్వాసమును కాపాడి అవిశ్వాసమును పారద్రోలమని నీవే దేవుని పరిశుద్ధుడు అని ఎరిగి నీ అందు తండ్రి నిలిచి ఉండగా లోకంలో కలిసిపోయేటువంటి వారముగా కాకుండా నీలో తండ్రి వేరు పారి నీతో పరిశుద్ధుడా నడయాడుచుటకు సహాయము దయచేయమని నీవు మాత్రమే ఎప్పటికీ నమ్మదగిన దేవుడవు. మీ కృపలో తండ్రి ఈ మనవులన్నిటినీ జ్ఞాపకము చేసుకోనమని దీవించమని పరలోకపు తండ్రి మరొక మారు అనేకులను ఈ పరిచర్యకి నడిపించమని మీ పరలోకపు కృపను ఈ పరిచర్యకి స్థిరపరిచి నీ యందు ఉన్నటువంటి సహోదరులందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఆత్మీయ బలము చేత అభిషేకించి సమస్త మహిమను మీరు పొందుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధిని నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడై ఉన్న మన ప్రభు మనకు నిత్యము తోడై ఉండి తన కృపను స్థిరపరచును కాక. ఆమేన్, ఆమేన్.